NH44 దగ్గర ఈ రోజు ఉదయం 11 గంటలకు రైల్వే బ్రిడ్జి దగ్గర షికారి రామదాస్ రోహిత్ అను ఇద్దరు వ్యక్తులు గుంతకల్ నుండి 1200 గ్రాముల గంజాయి తీసుకుని వచ్చి డోన్ నందు పవన్ మరియు అర్జున్ అనే ఇద్దరికి అమ్ముచుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఆ నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుండి 1200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విషయం డోన్ సిఐ ప్రవీణ్ కుమార్ తెలియజేస్తూ తల్లిదండ్రులందరూ జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి సమాచారం ఉన్నా మాకు తెలియజేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, తల్లిదండ్రుల పిల్లల మీద శ్రద్ధ వహించి వారి నడవడికలను చూసుకోవాలన్నారు. ఏ చిన్న సమాచారం వచ్చినా కూడా తమకు తెలియచేయాలని పత్రికాపరంగా తెలియజేశారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమ్ముతున్నారని చెప్పి మనకి సమాచారం వాళ్ళ ద్వారా తెలిసింది. ఎవరైతే వీళ్ళ దగ్గర గాంజా కొని దాన్ని సేవిస్తున్నారో అటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము. త్వరలో వాళ్ళని కూడా తీసుకొచ్చి విచారించి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఈ విధంగా ఎవరైతే గాంజాను తీసుకొచ్చి ఈ విధంగా యువకులకి, అదేవిధంగా వీటికి అలవాటు పడిన వాళ్ళకి అమ్మి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇతను రామస్వామి అనే అతను, రామదాస్ అనే అతను, గుంతకల్ అతను లోహారా అనేటటువంటి ఒక విలేజ్ ఉంటుంది మహారాష్ట్రలో. అది లాతూర్ అనేటటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి తీసుకొస్తుంటాడు రెగ్యులర్గా. అక్కడ 12,000 రూపాయలకి కిలో కొని ఇక్కడ వీళ్ళకి 20,000 రూపాయలకి అమ్ముతూ ఉన్నాడు. ఇదే విధంగా ఇతన్ని రామదాస్ అనే అతన్ని నెలన్నర క్రితం గుంతకల్ 1 టౌన్ పోలీసు వారు కూడా గాంజా కేసు పెట్టి జైలు పంపించడం జరిగింది. కానీ ఇతను హ్యాబిచువల్గా ముందు నుంచి కూడా ఇదే పని చేస్తూ డబ్బు సంపాదించేదానికి అలవాటు పడి ఈ విధంగా గాంజా వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎవరైతే డోన్ టౌన్లో ఇలాంటి పనులకు అలవాటు పడి గాంజా అమ్మి డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఇక నుంచి తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఇంతకుముందు కూడా చాలా రకాల కేసులు పెట్టి చాలామందిని మేము విచారించి వాళ్ళ దగ్గర గాంజా సీజ్ జైలు పంపించడం జరిగింది. ఇక ముందు కూడా అంతకు మించి ఎక్కువగా రైడ్ చేసి గవర్నమెంట్ యొక్క ప్రియారిటీ వర్క్ ఏదైతే ఉందో గాంజా నిర్మూలన అనేది దాంట్లో భాగస్వామై అందరం కూడా గట్టిగా పనిచేస్తామని చెప్తున్నాం. ఉన్నాయి, అతను రామదాస్ పేరు మీద ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఇప్పుడు కొత్తగా మాకు ఐడెంటిఫై అయ్యారు. మా సిబ్బంది ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళు దీని మీద మంచి వర్కౌట్ చేసి మాకు సమాచారం ఇచ్చి వాళ్ళు పట్టుకొని వచ్చారు. వాళ్ళకు కూడా మేము రివార్డ్ ఇవ్వడానికి వాళ్ళకు కూడా మేము రికమెండ్ చేస్తాం. మొత్తం 1200 గ్రాములు. నలుగురిని అరెస్ట్ చేసినాం. ఇప్పుడు ఇంకా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ అరెస్ట్ చేస్తాం. డోన్లో మనకి వీళ్ళు వచ్చేసి వైఎస్ఆర్ నగర్ దగ్గర కొంతమంది అమ్ముతున్నారు. అదేవిధంగా చిగురుమానపేటలో కూడా కొంతమంది యువకులు అమ్ముతున్నారు. అదేవిధంగా టీఆర్ నగర్లో, కొండపేటలో కూడా కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో తల్లి తండ్రి పట్టించుకోకుండా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా బయట ఎక్కువగా తిరిగేటటువంటి యువకులు ఎక్కువ మంది ఇట్లాంటి దాన్ని సేవిస్తున్నారని మాకు సమాచారం ఉంది. అలాంటి అమ్మాయి వాళ్ళే కాకుండా సేవించే వాళ్ళని కూడా, అంటే కన్జ్యూమర్స్ని కూడా మేము పట్టుకొని కఠినంగా వాళ్ళని శిక్షించేదానికి ప్రయత్నం చేస్తాం. అమ్మాయి వాళ్ళని ఏమైనా గుర్తించారు? ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు, అది రివీల్ చేయలేం. వాళ్ళని త్వరలో వాళ్ళందరూ పట్టుకొని లోపలేస్తాం. వీటి వాల్యూ వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే మనకి 22,000 రూపాయలు, 24,000.